అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఏంటి నవ్య, అన్నాన్ని అలా కెలుకుతున్నావు? ఏమైంది? ఆరోగ్యం బాలేదా అని ప్రశ్నించింది అనిత. ఏం లేదా ఆంటీ, ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో మీ డాడీ ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఎప్పుడు అడిగినా మీరు కానీ అమ్మ కానీ ఏం చెప్పరు. ఏదో విషయం చెప్పి దాటవేస్తారు. అసలు నాకు డాడీ ఉన్నాడా చచ్చాడా అని అన్నం పళ్ళెంలో చెయ్యి కడిగి విసురుగా లేచి రూమ్లోకి వెళ్ళి పెద్ద శబ్దం వచ్చేలాగా తలుపులు మూసి మంచంపై బోర్ల పడుకుని ఏడుస్తూ ఆలోచించసాగింది డిగ్రీ చదువుతున్న నవ్య. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుండి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది నవ్య. ఎన్నిసార్లు తండ్రి గుర్చి అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటవేయడంతో మళ్ళీ అడగడం మానివేసింది నవ్య. కానీ ఈరోజు కాలేజీలో కొత్తగా వచ్చిన లెక్చరర్ మీ నాన్నగారు ఏం చేస్తారు అనేసరికి ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంటే, ఏమ్మా నవ్య, మీ నాన్నగారు ఏం పని చేస్తారు అని రెట్టించి అడగడంతో కండ్లలో నీరు తిరుగుతూ ఉండగా, లేరు, చనిపోయారు అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది నవ్య. అసలు తనకి నాన్న ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? లేదా చనిపోయాడా? కనీసం తన ఫోటో కూడా లేదెందుకు? కనీసం ఫోటో అయినా ఉండాలి కదా. తాను మంచివాడు కాదా? ఎందుకని నాన్న ఫోటో కూడా ఇంతవరకు చూడలేదు తను. కనీసం నాన్న ఫోటో ఇంటిలో ఉంచనంత తప్పు తాను ఏం చేశాడు? ఆలోచిస్తూ ఉండగా నవ్య అన్నం మీద అలగడం. ఏమిటమ్మా, మీ మమ్మీ వస్తే నన్ను తిడుతుంది, ముందు లేచి అన్నం తినమ్మా అని చెయ్యి పట్టి లేవదీసింది నవ్య అత్త అనిత. నాకేం వద్దా ఆంటీ అని అనిత చేతిని విసిరి కొట్టింది నవ్య. ఎందుకంత కోపం? మీ నాన్న ఏం సంసారి అనుకున్నావా? పచ్చి తిరుగుబోతు, తాగుబోతు. అలాంటి వాడి ముఖం చూసినా పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. నిన్ను గన్న ఆ మహాతల్లిని ఇంట్లో ఉంచుకుని మేపడం దండగా అని ఎంత చెప్పినా వినని నా మొగుణ్ణి అనాలి అని విసురుగా బయటికి వెళ్ళిపోయింది అనిత. నవ్య, నువ్వు రాధక పెళ్ళికి 2 రోజుల ముందు వెళ్ళు. 10th పరీక్షలు జరుగుతున్నాయి కదా, నేను స్కూల్కు వెళ్ళక తప్పదు. మామయ్య అత్తమ్మలు పెళ్లి వరకు వస్తారు. నేను వీలు చూసుకుని వస్తాను అని బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదోనని సరిచూసుకుని స్కూల్కు బయలుదేరబోయింది శోభ. నేను ఎక్కడికి వెళ్ళను మమ్మీ. పెళ్లిలో అక్కడ ఉన్నవారు ఎవరో ఒకరు మీ నాన్న పేరు ఏంటి అంటారు. పేరు చెబితే తాను ఏం చేస్తారు అని అడుగుతారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చావాలనిపిస్తుంది. అసలు నాకు నాన్న ఉన్నాడా లేదా చచ్చాడా? ఏదో ఒకటి చెప్పు మమ్మీ, నాకు విషయం ఇప్పుడే తెలియాలి అని ఏడుస్తూ అంది నవ్య. బ్యాగును పక్కన పడేసి తాను ఏడుస్తూ నవ్యను దగ్గరికి తీసుకుని, మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి. తాను ఉన్నాడు, కానీ ఎక్కడ ఉన్నారో తెలియదు. నా దురదృష్టం కొద్దీ నా ఆలోచన విధానం సరిగ్గా లేక తనని దూరం చేసుకుని నీకు తండ్రిని దూరం చేశాను. మళ్ళీ తనకి మొహం చూపలేక చావలేక చస్తూ బతుకుతున్నా అని వెక్కి వెక్కి ఆడవసాగింది శోభ. నాన్నని కలుద్దామా మమ్మీ అంది నవ్య. అది మళ్ళీ జరగదు. తనకి నేను బతికి ఉండగా మొహం చూపించలేను. మీ నాన్నకు నేను చేసిన ద్రోహం క్షమించరానిది. ఇక నన్ను ఏమీ అడగకమ్మా ప్లీజ్. పెళ్ళికి వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం. నేను స్కూల్కి వెళుతున్నా అని కంటినీరు కొంగుతో తుడుచుకుంటూ భారమైన మనసుతో బ్యాగ్ తీసుకుని బయటకు అడుగుపెట్టింది శోభ. పెళ్లిలో అంతా హడావుడిగా ఉంది. పెళ్లివారు చాలా పెద్ద బంధువర్గం కలిగిన వారు కావడంతో, పెద్ద సంఖ్యలో బంధువులు రావడంతో మంటపం అంతా కోలగోలగా కోలాహలంగా ఉంది. పెళ్లి పాటలు సౌండ్ సిస్టంల నుండి పెద్దగా వస్తూ ఉండడంతో ఒకరికి ఒకరు పెద్దగా మాట్లాడుకోవడం కనిపిస్తుంది అక్కడ. బంధువులతో కలవలేక ఒంటరిగా ఉండలేక పెళ్లి మండపంలో ఓ మూల కూర్చుని 40 సంవత్సరాలు పైబడిన మగవారిని తదేకంగా చూస్తుంది నవ్య. నాన్నగారికి కూడా ఈ పెళ్లివారు బంధువులు అవుతారని, నాన్నగారు వస్తారని పని మనిషి ద్వారా తెలుసుకుని హడావుడిగా బయలుదేరింది నవ్య. లేకపోతే అసలు రావద్దు అనుకుంది. నాన్నగారి గుర్చి ఎవరినైనా అడుగుదాము అనుకుంటే ఎవరు ఏమనుకుంటారో అని మిన్నుకుండి ఆలోచిస్తుంది నవ్య. మమ్మీ చెయ్యరాని తప్పుడు పని ఏం చేసింది? నాన్న ఎందుకు అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? తను మమ్మీ ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందా? పుట్టి బుద్ధి ఎరిగిన వాటి నుంచి చూస్తుంది. మమ్మీని ఎవరు ఇంతవరకు మమ్మీని వేలెత్తి చూపించలేదు. చాచా, అలా అయి ఉండదు. తనే తప్పుగా ఆలోచిస్తుంది. కనీసం నాన్న నన్ను ఒక్కసారైనా కలవాలి కదా. మమ్మీ తప్పు చేస్తే నాన్న నాకెందుకు శిక్ష వేశాడు? చిన్నప్పుడు పిల్లలందరూ తల్లిదండ్రులతో ఆటలాడుకుంటూ ఉంటే తాను ఎన్నిసార్లు నాన్న నాన్న నీవెక్కడా ఒక్కసారి కనిపించవు, దేవుడా నాన్నను ఒక్కసారి చూపించవు అని ఎన్ని వేల సార్లు కోరుకుందో వేడుకుందో. దేవుడా ఇప్పుడైనా నాన్నను చూపించవు అని మనసులో వేడుకుంటూ కంటి నుండి వస్తున్న కన్నీటిని ఓణితో అద్దుకుంటూ తల వంచుకుంది నవ్య. దూరంగా కూర్చుని నవ్యని చాలాసేపటి నుండి గమనిస్తున్న శంకరలింగం మాస్టారు నవ్య దగ్గరికి వచ్చి పక్కన కూర్చుని, ఏ అమ్మాయి అని 2 సార్లు గట్టిగా పిలిచినా పలకకపోవడంతో తన చేతిలోని న్యూస్ పేపర్తో చేతి మీద తట్టి మళ్ళీ గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి అయోమయంగా పక్కకు చూసింది నవ్య. ఏంటమ్మా, పక్క నుండి అంత గట్టిగా పిలిచినా పలకడం లేదు?
ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఏడుస్తున్నావు? ఏమైంది అని ప్రశ్నించాడు శంకరలింగం మాస్టర్ గారు. ఏం లేదు తాతయ్య, ఏం లేదు, ఏం లేదు అంటూ తడబడుతూ తల వంచుకుంది నవ్య. నా పేరు శంకరలింగం. నేను టీచర్గా రిటైర్ అయ్యాను. ఈ పెళ్లివారు నాకు దగ్గర బంధువులు. నీ పేరేంటి? మీ అమ్మా నాన్నల పేరు ఏంటి? మీది ఏ ఊరు? బ్రుకుటి ముడివేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు శంకరలింగం మాస్టారు. మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి, మా మమ్మీ పేరు శోభ తాతయ్య అని బదులిచ్చింది నవ్య. మరి మీ ఊరు పేరేంటి అని అనుమానంగా ప్రశ్నించారు మాస్టారు గారు నవ్యని. మా ఊరు మంగపేట తాతయ్య అని జవాబిచ్చింది నవ్య. మీ నాన్నగారు ఏం చేస్తారు అని ఉత్సాహంతో ప్రశ్నించారు శంకరలింగం మాస్టర్ గారు. తెలీదు తాతయ్య, నేను పుట్టకముందే మా మమ్మీతో డాడీ విడాకులు తీసుకున్నారట. డాడీ తాగుబోతట, తిరుగుబోతట, చాలా చెడ్డవాడట. తాతయ్య, మా డాడీ మీకు తెలుసా అని ఏడ్పు గొంతుతో ప్రశ్నించింది నవ్య చిన్న పిల్లలాగా. మీ నాన్న గురించి నీకు ఎవరో తప్పుడు మాటలు చెప్పారమ్మా. ఎవరో ఏమిటి? మీ మామయ్య వెంకటేష్ అయి ఉంటాడు అన్నాడు శంకరలింగం మాస్టారు. మా మామయ్య కూడా మీకు తెలుసా తాతయ్య? మా డాడీ ఈ పెళ్ళికి వచ్చారా? నేను డాడీని చూడాలి తాతయ్య చుట్టూ చూస్తూ అంది నవ్య. లేదమ్మా, మీ డాడీ ఇక్కడ వారితో చాలా దూరంగా ఉంటున్నాడు. తాను మళ్ళీ ఇటువైపు రాడు. నీకు జరిగింది తెలియదు. చాలా మంచి వ్యక్తి మీ నాన్న. అలాంటి వ్యక్తిని కోల్పోయినా మీ అమ్మ చాలా దురదృష్టవంతురాలు. కొందరు ఆడపిల్లల్లాగే మీ అమ్మ ప్రవర్తన ఉంది. మీ అమ్మ ప్రవర్తన మూలంగా నువ్వు తండ్రికి దూరం అయ్యావు. తల్లిలా చూసుకోవలసిన అత్తను నాకేమీ కాదనుకుంది మీ అమ్మ. నేడు చాలామంది కోడళ్ళు తాము ఎలాగైతే అత్తమామలను చూస్తున్నామో తమ అమ్మా నాన్నలను కూడా తమ అన్నా వదినలు అలాగే చూస్తారు అనే ఇంగిత జ్ఞానాన్ని మర్చి ప్రవర్తిస్తున్నారు నేటి తరం ఆడపిల్లలు. దీనివల్ల తల్లిదండ్రుల పాలిటి అది శాపమై ఎంతోమంది మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. తమ భార్యలను అదుపు చేయలేక, సంసారాన్ని బయట వేసుకోలేక, తల్లిదండ్రులను దూరం పెట్టి తాము మానసిక క్షోభ అనుభవించే మగవాళ్ళు కోకొల్లలు ఈ లోకంలో. కానీ ఈరోజు తమ ప్రవర్తనను తమ పిల్లలు గమనిస్తున్నారని, వారు కూడా భవిష్యత్తులో తమ పట్ల తమలానే ప్రవర్తిస్తారని తెలుసుకొని అజ్ఞానులు ఎందరో ఉన్నారు. సాలు వెనక సాలు ఉంటుందని మరిచి తమ తల్లిదండ్రుల పట్ల జంతువులా ప్రవర్తించే కుమారులు ఎందరో ఉన్నారు. కానీ మీ నాన్న అలా కాదమ్మా. నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమబద్ధ శిక్షణ కలిగిన వ్యక్తి తాను. మీ తాతగారి ఇంటి పక్కనే మా ఇల్లు. నేను మీ తాతయ్య అన్నదమ్ములం. నాకు పిల్లలు లేరు. నేను రిటైర్ అయిన ఏడాదికే నా భార్య మరణించింది. ఒకరోజు మీ ఇంటి ముందు, అదే మీ నాన్నగారి ఇంటిలో పెద్ద గొడవ అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళాను. అక్కడ చాలామంది గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. ఆ గుంపులో నేను ముందుకు వెళ్ళి చూశాను. నేనేమి నీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి రాలేదు. లక్షల కట్నం పోసి నిన్ను పెళ్లి చేసుకుంది. పక్షవాతంతో రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్నదానికి సేవలు చేయడానికి రాలేదు. నువ్వేదో పట్టణంలో ఉద్యోగం వెలగబెడుతున్నావని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ ముసలివారికి సేవలు చేస్తూ మీ వాళ్ళు చచ్చేదాకా ఇక్కడ ఉందాం అంటే నేను ఉండను అని అరిచినట్లుగా అంటూ కృష్ణమూర్తిపైకి గెయ్యమని లేచింది శోభ. అంతమంది ముందు అలా సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్న భార్యని ఏమని ఆపాలో, ఎలా నిలువరించాలో అర్థం కాక కోపంతో చాచి చెంపపై కొట్టాడు కృష్ణమూర్తి. చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తున్నారు అన్న బాధ అతనిది. శోభ పక్కకు జరగడంతో, దెబ్బ ముక్కు మీద బలంగా తాకటంతో ముక్కు నుండి రక్తం బొటపటా కారడం, శోభ స్పృహ తప్పడం వెంటనే జరిగిపోయాయి. ఈ పంచాయతీ గురించి తెలిసి ఒకరోజు ముందే చేరుకున్న శోభ అన్న వెంకటేష్ విచక్షణ కోల్పోయి బక్కపలచగా ఉన్న కృష్ణమూర్తిని ఇష్టం ఉన్నట్టు కొట్టి గాయపరిచి తన చెల్లెలు శోభను తీసుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు. చుట్టుపక్కల వాళ్ల ముందు జరగరాని అవమానం జరగడంతో కృష్ణమూర్తి తల ఉంచుకుని నిలబడ్డాడు, ఏమీ చేయలేక. కొన్ని రోజుల తర్వాత కృష్ణమూర్తి ఎంతగా బతిమలాడినా, ఎవరు ఎంత చెప్పినా వినకుండా తన అన్న వెంకటేష్ చెప్పినట్టుగా కృష్ణమూర్తికి విడాకులు ఇచ్చి కృష్ణమూర్తికి పూర్తిగా దూరం అయ్యింది శోభ. తన వల్లనే కొడుకు కోడలు విడాకులు తీసుకున్నారని మనోవ్యాధితో కొన్నాళ్లకే కృష్ణమూర్తి తల్లి మరణించడం, అదే సమయంలో కృష్ణమూర్తి నాన్నగారు గుండెపోటుతో మరణించడంతో ఇది అంతా తన అసమర్థత వల్ల, తన భార్య వల్లనే కుటుంబం చిన్నాభిన్నం అయ్యిందని, తల్లిదండ్రులకు తాను దూరమయ్యానని భావిస్తూ అవమాన భారంతో ఆస్తులు తెగనమ్ముకొని గ్రామాన్ని విడిచాడు కృష్ణమూర్తి. తనతో పాటు నేను కూడా మీ నాన్నగారి వెంట వెళ్ళిపోయాను. అమ్మా నవ్య, మీ మామయ్య వస్తున్నాడు. నేను నీతో మాట్లాడుతున్నాను అంటే భరించలేడు. నాకు కూడా గ్రామంలో పని ఉందమ్మా అని తన పాకెట్లో ఉన్న విజిటింగ్ కార్డు తీసి నవ్యకు ఇచ్చి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు శంకరలింగం మాస్టర్ గారు. వాళ్ళ మామయ్య కంటపడకుండా, ఏంటి నవ్య, మీ రౌడీ బావతో పెళ్లి కుదిరిందా ఏంటి? ముఖ్యమైన ఫ్రెండ్స్ 5గురిని ఇక్కడ సమావేశపరిచావు. మా ఇంట్లో అనుకుంటూ ఉంటే విన్నాను. చిన్నప్పటి నుంచి అనారోగ్యంగా ఉన్న మీ బావను నీకు ఇచ్చి చెయ్యాలని, నిన్ను మీ అమ్మని ఇంట్లో ఉంచుకుంటున్నారని,
మీ అమ్మ సంపాదన అంతా కూడా మీ మామయ్య తీసుకుంటున్నాడట కదా, అలా అని అందరూ అనుకుంటున్నారట, నిజమేనా అని ఉత్సుకతతో ప్రశ్నించింది క్లాస్మేట్ రవళి. అప్పుడే పెళ్లి చేసుకోబోతున్నావా, నిజమా? అక్కడ ఉన్న అందరూ ఏకకంఠంతో ప్రశ్నించారు. చాచా, పెళ్ళి నాకు కాదు, మా మమ్మీకి పెళ్లి చేయబోతున్నాను నేను అని జవాబు ఇచ్చింది నవ్య. ఒక్కసారి పక్కన బాంబు పడ్డట్టు ఏంది అని ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టారు ఫ్రెండ్స్ అందరూ. నేను నిజమే చెబుతున్నా, మా మమ్మీకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. మా మమ్మీకి ఇదివరకే పరిచయం ఉన్న మా బంధువుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, తాను కూడా ఒంటరిగా ఉన్నాడు. ఆ వ్యక్తి అయితే ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. ముందుగా చెబితే తాను రాదు, అందుకే తనకి తెలియకుండా మనమే విహారయాత్ర పేరుతో మా మమ్మీని ఒప్పించి తీసుకువస్తాను. అక్కడికి వెళ్ళాక మా మమ్మీకి కాబోయే భర్త కానీ మా మమ్మీ కానీ పెళ్ళికి నిరాకరిస్తే పెళ్లి జరగదు. కానీ ఇది కేవలం నా ప్రయత్నం మాత్రమే. ఇకపోతే శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్య దేవాలయంలో ఈ పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాను. మీరందరూ నాకు సహకరించండి అంది నవ్య. అమ్మో, మా ఇంట్లో తెలిస్తే సంపుతారు, ఇంకేమన్నా ఉందా అని భయపడుతూ అంది రవళి. భయం అక్కర్లేదు, పెళ్లి జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. మనం కనీసం సూర్య దేవాలయం మరియు వచ్చేటప్పుడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని వద్దాం, ఏమంటారు అంది నవ్య. అంత దూరం వెళ్ళాలంటే మీ మమ్మీ వస్తుంది అంటే పంపిస్తారు, కానీ డబ్బులు ఇవ్వరు, మరి ఎలా అని అంది సత్య. నేను చిన్నప్పటి నుండి డబ్బులు దాచుకుంటున్నాను, అవి దారి ఖర్చులకు సరిపోతాయి. మీరు వచ్చే నెల 6న ప్రయాణం, ఏమంటారు అంది నవ్య. అందరూ ఒక్కసారిగా ముక్తకంఠంతో మేము వస్తాము అన్నారు నవ్య స్నేహితులందరూ. ఇంకొక విషయం, మా మమ్మీకి మళ్ళీ పెళ్లి చేయబోతున్న విషయం ఎవరికీ చెప్పవద్దు, మీ ఇంట్లో కూడా ఎవరితో అనవద్దు. చివరి నిమిషం వరకు నేను మా మమ్మీకి కూడా చెప్పను, అలానే నాకు ప్రామిస్ చేయండి అని చెయ్యి జాపింది నవ్య. అందరూ చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ అని జవాబు ఇచ్చి అక్కడి నుంచి నిష్క్రమించారు నవ్య స్నేహితులు అందరూ కూడాను. ఈ సూర్య దేవాలయంను నేను మీ నాన్నగారితో 19 సంవత్సరాల క్రితం వచ్చానమ్మా. ఆ రోజు మా పెళ్లి రోజు. ఇదే అన్నసత్రంలో మీ నాన్నగారు మా పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం చేయించారు. విచిత్రంగా మళ్ళీ ఈరోజు కూడా నా పెళ్లి రోజు కావడం విచిత్రం అంటూ కంటి నుండి వస్తున్న కన్నీటిని పమిట కొంగుతో తుడుచుకుంటూ విస్తరిలో వేసిన అన్నాన్ని కెలుగుతూ ఉండిపోయింది శోభ. గతకాలపు జ్ఞాపకాలు, తను చేసిన తప్పులు ఆమె మనసుని చిన్నాభిన్నం చేస్తున్నాయి. మమ్మీ, అన్నం తిని ముందు అన్నట్లు మమ్మీ, నేను లోపలికి వస్తుంటే గేటు ముందు బోర్డు చూశాను. ఈ అన్నదానం చేయించేది శోభా కృష్ణమూర్తి దంపతులట. పేర్లు భలే కలిశాయి కదా, నీ పేరు డాడీ పేరు కలవడం విచిత్రంగా ఉంది. సరే, ఒకసారి వారిని చూసి వెళ్దాం, ఏమంటావు మమ్మీ అంది నవ్య. కలుద్దాం ఆంటీ అని అందరూ కోరస్గా అన్నారు నవ్య ఫ్రెండ్స్. సరే చూద్దాంలే అని బదులిచ్చింది శోభ. సార్, ఇక్కడ కృష్ణమూర్తి దంపతులు ఎక్కడ ఉన్నారు అని అన్నదాన సత్రంలోకి వెళ్ళి అక్కడ కూర్చున్న వ్యక్తిని ఉద్దేశించి అడిగింది నవ్య. పక్కనే సమావేశ మందిరం ఉంది, అందులో ఉన్నారమ్మా అన్నాడా వ్యక్తి. రండి రండి మమ్మీ, వెళదాం, ఎవరో చూడాలి అని ఉత్సాహంతో నవ్య పరుగులాంటి నడకతో వెళుతూ ఉండగా వెనుక శోభ నవ్య ఫ్రెండ్స్ అనుసరించారు. ఏంటి బాబాయ్, ఎవరైనా వస్తున్నారా? మాటిమాటికి దర్వాజా వైపు చూస్తున్న శంకరలింగం మాస్టర్ని ఉద్దేశించి అన్నాడు కృష్ణమూర్తి. అవును నాన్న, నా మనవరాలి కోసం చూస్తున్నా అని బదులించారు శంకరలింగం మాస్టారు. మనవరాలా? నాకు తెలియని మనవరాలు కూడా ఉందా మీకు అని బురుకుటి ముడిపడుతూ ఉండగా అన్నాడు కృష్ణమూర్తి. అదిగదిగో వచ్చేసింది నా మనవరాలు నవ్య అని లోపలికి అడుగు పెడుతున్న నవ్యకు ఎదురెళ్ళాడు శంకరలింగం మాస్టారు. నవ్యను చూడగానే కుర్చీలో అలాగే స్తంభించిపోయాడు కృష్ణమూర్తి. అవును, ఈ అమ్మాయి ఎవరు? అచ్చు శోభలానే ఉంది, ఆమె కూతురు కాదు కదా, బహుశా భార్యాభర్తలు వచ్చారేమో అని ఆలోచిస్తూ ఒక్కసారిగా లేచి నిల్చుని తనని చూడడం ఇష్టం లేదు అన్నట్లుగా పక్కదారి గుండా వెళ్ళడానికి 2 అడుగులు వేశాడు కృష్ణమూర్తి. కృష్ణ, ఆగు నాన్న, ఈ అమ్మాయి నీ కూతురు నవ్య. విడాకులకు ముందు శోభ కడుపుతో ఉంది అనగానే స్థాణువులాగా అయోమయంగా నిల్చుండిపోయాడు కృష్ణమూర్తి. పిచ్చి పట్టిన దానిలా నానా అని పెద్దగా అరుస్తూ ఒక్క అంగలు కృష్ణమూర్తి మీద వాలిపోయి రోధించసాగింది నవ్య. తల మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని తలను ఛాతీకి ఎదుముకుని, నీవు పుట్టావనే విషయమే తెలియదు నానా అని కన్నీళ్లు దారగా వస్తూ ఉండగా ఆనంద పారవస్యంతో నవ్య తల మీద ముద్దు పెట్టుకున్నాడు కృష్ణమూర్తి. జరుగుతున్నదంతా దర్వాజా బయట ఉండి ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో చూస్తున్న శోభ కొద్దిగా అర్థమై అక్కడ ఉండలేనని భావించి వివరణమైన మొహంతో కంటి నుండి నీరు జాలువారుతూ ఉండగా మొహం చెల్లక గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా శోభ ఇటు రామ్మా అని శంకరలింగం మాస్టారు పిలవగానే తలెత్తి మాస్టారు కేసి చూసి చప్పున తల ఉంచుకుంది శోభ. తన గతమంతా కళ్ళ ముందు తిరుగుతూ ఉండగా తన తప్పులు మనసుని
క్షోభ పెడుతూ ఉండగా వెంట ఉన్న నవ్య స్నేహితులు శోభను పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఉండగా మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ కృష్ణమూర్తి పాదాలపై ఒరిగి ఏడవసాగింది శోభ. తనని లేపాలని అనిపించక స్థాణువులాగా ఉండిపోయాడు కృష్ణమూర్తి. నానా కృష్ణ. శోభ ఇప్పటి వరకు పశ్చాత్తాపంతో కూడిన ఒక రకమైన జైలు లాంటి జీవితం గడిపింది. భర్తకు దూరమై చేసిన పాపానికి ఇప్పటి వరకు అనునిత్యం నరకం అనుభవిస్తూనే ఉంది. విడిపోదాము అనుకునే దంపతులు ప్రతి ఒక్కరూ జరిగిన దానిలో తమ తప్పు ఎంత ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విడాకులు పొందిన నాటి నుండి సంతోషానికి దూరమైన శోభ గురించి నేను పెళ్లికి వెళ్ళినప్పుడు మన నవ్య నన్ను కలిశాక నేను పూర్తిగా తన గురించి తెలుసుకున్నాను. జరిగిన పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు నాన్న. ఇప్పటికీ నీవు తనని మర్చిపోలేదు, మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. ఇంకా తన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నావు ఒంటరిగా. మీ అమ్మాయి, నా మనవరాలు నవ్య సూచన మేరకు రేపు ఉదయం దేవుని సన్నిధిలో మీకు మళ్ళీ వివాహం చేయ నిశ్చయించాము. ఈ రాత్రికి మన ఆశ్రమంలోని వారు అందరినీ పెళ్లికి రమ్మని పిలవాలి. ఇక పదండి, ఈ పూట మీరు అందరూ సత్రంలో రెస్ట్ తీసుకోండి. నేను నవ్య ఆ ఏర్పాట్లలో ఉంటాము అని శంకరలింగం మాస్టర్ అంటూ ఉండగా వంగి శోభ భుజాలపై చేతులు వేసి లేపి అక్కున చేర్చుకున్నాడు కృష్ణమూర్తి. ఈ కథ ఇక్కడితో సమాప్తము. ఈ కథను రచించినది సుధాకర్ గారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.